ప్యానెల్స్ పెట్టుకొని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి. ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ. కంచగచ్చబౌలిలోని 400 ఎకరాల భూముల వివాదంపై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ భూముల విషయంలో ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనలు నిర్వహించగా వారిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకుంటున్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించడంతో భారీ ఊరట లభించనుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఆనుకొని ఉన్న 400 ఎకరాల భూముల విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని హెచ్సియు విద్యార్థులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. తెలంగాణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. అభివృద్ధి పేరుతో కంచగచ్చబౌలి భూములను అమ్మితే ఊరుకునేదే లేదంటూ ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వం చేపట్టిన పనులను విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో ఆ సమయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా అందుకు కారణమైన పలువురు విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా విద్యార్థుల విషయంలో ప్రభుత్వ వైఖరిని పర్యావరణవేత్తలు, ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలంటూ డిమాండ్ చేశారు. కాగా ఇదే విషయంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులతో పాటు ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ నటరాజన్ పాల్గొన్నారు. యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ సభ్యులు కూడా హాజరయ్యారు. విద్యార్థులపై కేసులను ఎత్తివేయాలని, యూనివర్సిటీ క్యాంపస్ నుంచి పోలీసులను తొలగించాలని, నిషేధాజ్ఞలను వెనక్కి తీసుకోవాలంటూ టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ సభ్యులు కోరారు. వారి విజ్ఞప్తుల మేరకు విద్యార్థులపై పెట్టిన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న 2 విద్యార్థుల కేసుల ఉపసంహరణకు కూడా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కంచగచ్చబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు కూడా ఘాటుగా స్పందించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు భూముల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకూడదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చట్టాన్ని ఎలా మీ చేతుల్లోకి తీసుకుంటారని కోర్టు ప్రశ్నించింది. కేవలం 3 రోజుల్లో 100 ఎకరాల్లో చెట్లను కొట్టివేయడాన్ని కోర్టు తప్పుపట్టింది. ఇది చాలా తీవ్రమైన విషయమని, అంత అత్యవసరం ఏమొచ్చిందని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది.